Hello, Master. హలో నమస్తే. మీరు ఇట్లా Master, this phone. Yeah. స్ట్రైట్ కావాలా? Yes, yes. ఓకే. Yes, yes. Hello, Master. Welcome to Filmy Ball Live. హాయ్ అండి, బాగున్నారా? Good, Andy. I'm Karthika. How are you, Andy? వినిపించట్లేదు. హలో. ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్ ఇప్పుడు వినిపిస్తుంది. సో మాస్టర్, ఈ లాక్డౌన్ టైంలో మీరు ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశారు అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే చెప్పాలంటే ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ఇమ్మీడియట్లీగా బిజీ అయిపోయినాం. సో దాని తర్వాత పరుగు సో ఎప్పుడు ఇంట్లో ఉండే ఛాన్స్ దొరకలేదు. ఈ లాక్డౌన్ వల్ల చాలా హ్యాపీ. మాస్టర్, నాకు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. ఐ మీన్ నా నెట్ లో ఫాల్టా లేకపోతే ఐ డోంట్ నో. డిస్కనెక్ట్ అవుతుంది మాస్టర్ మీ వాయిస్. ఇప్పుడు ఓకేనా? ఈ కింద కామెంట్స్ కూడా వస్తున్నాయి, అంటే నా ఫాల్ట్ అయితే కాదు. సో ఒకసారి మీరు చూస్తారా? నేను కరెక్ట్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బెటర్ కొంచెం. ఇక్కడ సిగ్నల్ ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ మా మిస్సెస్ వాళ్ళ మదర్ ఇంటికి వచ్చాను. ఓకే. సో సమ్వాట్ బెటర్ ఉంది మాస్టర్. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ. 5 members. నేను, మా మిస్సెస్, నా కొడుకు, మా పాప. మా మదర్ అండ్ మా బ్రదర్, సిస్టర్ వీళ్ళందరూ నెల్లూరులో ఉంటారు. మా అమ్మగారు ఇక్కడ ఉండేది హైదరాబాద్ లో. మా నాన్నగారు చనిపోయిన తర్వాత సో అక్కడ ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు. సో ఒకటే దగ్గరికి తను బ్రదర్ దగ్గరికి వెళ్తుంది, అక్క దగ్గరికి వెళ్తుంది, దగ్గర ఉంటుంది. సో ఎక్కడ మనసు బాగా అనిపిస్తే అక్కడ. సో ప్రెసెంట్లీ వాళ్ళు నెల్లూరులో ఉన్నారు, నేను. సో ఇది అండ్ మాది తెలుసు అందరికి, లవ్ మ్యారేజ్. హ్యాపీ ఉన్నాం. కడప, నాది నెల్లూరు. సో ఇద్దరు ఇక్కడ కలిసాం, పెళ్లి చేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. నా ఫ్యామిలీ గురించి హ్యాపీగా ఉన్నాం. ఇది సింపుల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. సో మీ జర్నీ గురించి చెప్పండి యాజ్ అ కొరియోగ్రఫర్. నా జర్నీ కొరియోగ్రాఫర్ గా అంటే నాకు ద్రోణ నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. ఫస్ట్ నాకు యాక్చువల్లీ మగధీర చేయాలి, మగధీర మిస్ అయింది. సో ఫస్ట్ నన్ను గుర్తించింది రాజమౌళి గారు. దాని తర్వాత ఆ సినిమాలో నేను చేయలేకపోయినాను. దాని తర్వాత నితిన్ గారు పిలిచి నాకు ఫస్ట్ సాంగ్ ఇచ్చారు. కెరియర్ స్టార్ట్ అయింది కొరియోగ్రాఫర్ గా. సో రచ్చతో బ్రేక్ వచ్చింది, లైక్ తిరిగి చూడకుండా. ఇంకా అక్కడ నుంచి హ్యాపీగా లీడ్ చేసుకుంటూ అప్ అండ్ డౌన్. కొన్ని ఒకసారి సాంగ్స్ ఉండవు, ఒకసారి వస్తాయి, ఒకసారి అలా వచ్చి ఇప్పుడు స్టేబుల్ అయింది. వెరీ హ్యాపీ, చాలా బాగుంది. కష్టాలు అంటారా, లైఫ్ లో కష్టాలు ఉంటాయి. కష్టపడితేనే నాకు బయటకు వస్తుంది. అవును. అందరికి హాయ్ 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 చాలా మంది పెడుతున్నారు. సో అందరికి హాయ్, పేరు 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 అందరికి హాయ్ హాయ్ హాయ్.
అండ్ గుడ్ ఈవినింగ్ ఆల్ మై ఇదేదో ఫిలిప్ బౌల్ అందరికి అండ్ నాకు సంబంధించిన అండ్ అందరు ఎవరైతే సినీ లవర్స్ ఉన్నారో హాయ్ అందరికి. సో ఓకే. సో మీకు ద్రోణలో ఫస్ట్ ఛాన్స్ వచ్చింది కదా. సో ఎలా వచ్చింది యాక్చువల్లీ? అండ్ మీ ఫస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఫస్ట్ టైం ఒక మూవీలో కొరియోగ్రాఫ్ చేయడం అనేది మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డ్రోనాలో నాకు సాంగ్ నితిన్ గారు ఇచ్చారు. అండ్ వేరే సినిమాకి నేను డాన్సర్కి వెళ్ళాను. హీరో అనే సినిమాకి వెనకాల గ్రూప్ డాన్సర్కి వెళ్ళి దేని గురించి అయితే నేను ఇచ్చాను, రాజమౌళి గారి గురించి బంగారు కొరపెట్టి సాంగ్ అదేమో నితిన్ గారికి చూపించాను. అది ఆయనకి బాగా నచ్చింది. అది బాగా నచ్చి నాకు పిలిపించి సాంగ్ చేసి పెడతారా అన్నాను. సరే నేను కంపోజ్ చేసి చూపించా, ఆయనకి నచ్చింది. సో ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసాం. దాని తర్వాత కొంచెం ఇదేదో అయింది. దాని తర్వాత మళ్ళీ వరంగల్కి వెళ్ళాం. వరంగల్కి వెళ్ళిన తర్వాత వరంగల్లో ఫస్ట్ నాకు యాక్చువల్లీ అంటే నాకు కెమెరా నాలెడ్జ్ తెలియదు, ఏమీ తెలియదు. నిజంగా నాకు పెద్దగా తెలియదు అసలు ఏమి. నాకు డాన్స్ కంపోజ్ చేయడం తప్ప నాకేమి రాదు. ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఓకే కంపోజ్ చేసాము, ఆయన ఒప్పించాము. ఏం చేయాలి ఇప్పుడు తెలియదు. కెమెరా ఎలా పెట్టాలో తెలియదు, ఏం లెన్సో తెలియదు, ఏమీ తెలియదు నాకు. తర్వాత కొంతమంది దగ్గర మాస్టర్ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు అసిస్టెంట్ గా వచ్చారు. సో బాను మిగతా అసిస్టెంట్స్ ఉన్నారు. అంటే వేరే మాస్టర్స్ అసిస్టెంట్స్ కి వెళ్తారు కదా, ఈ నోస్ కొంచెం తెలుసు వాళ్ళకి ఏంటి లెన్స్ ఏంటి అని. సో వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేస్తారు, నా డాన్సర్స్ అందరూ. అంటే వేరే దగ్గర అసిస్టెంట్ చేసిన వాళ్ళందరూ. సో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది. సో వాళ్ళ సజెషన్స్ తో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ చేశాను. అది బాగా వచ్చి ఇమీడియట్లీ ఇంకో సాంగ్ ఇచ్చారు. దెన్ అది దానికి నాకు కొంచెం అవగాహన వచ్చింది. ఇట్లా యూజ్ చేయాలి కెమెరాస్ ఇటా లెన్స్ ఇటా అని చెప్పి. అండ్ ఆ సాంగ్ కి నిజంగా చెప్పాలంటే ఆయన పేరు ఏం పేరు అంటే జాన్ గారు, హేమా వాళ్ళ హస్బెండ్ గారు హెల్ప్ చేశారు, నాకు చాలా హెల్ప్ చేశారు. ఇట్లా చేస్తున్నారు జాన్ గారు బాగా హెల్ప్ చేస్తారు. అలాగే డైరెక్ట్ సపోర్ట్ ఉన్నారు. ప్రతి ఒక్క టీం, ఆ టోటల్ ద్రోణ టీం అందరూ చాలా సపోర్ట్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ లో. అలాగే ఒకసారి చేశాను, అలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే ఏం తెలియదు, తర్వాత ఓకే. సో ఫస్ట్ డాన్స్ గురించి తప్ప ఏమీ తెలీదు, స్లోగా కెమెరా టెక్నిక్స్ ఇంకా అవన్నీ తెలుసుకున్నారు. నైస్. యా. అండ్ మీ మాస్టర్ ఎవరు? అండ్ మీ మాస్టర్ ఆర్ గైడ్ గురించి చెప్తారా మాకు? యాక్చువల్లీ నాకు దగ్గర నేర్చుకోలేదు. మామూలుగా డాన్స్ ఇట్లా స్టేజ్ ప్రోగ్రామ్స్ లో, తర్వాత పెళ్లిళ్ళకి డాన్స్ చేసేవాడిని. పెళ్లిళ్ళ అంటే గుర్రం నవరంగ్ బాజా దానికి డాన్స్ చేసేవాడిని, అలా ఉండేది. సో వన్ ప్లేస్ ఒక ఆయన చిట్టిబాబు గారు, నెల్లూరులో చిట్టిబాబు గారు ఉంటారు. సో ఆయన అని చెప్పి సుబ్బారావు గారు అని ఆయన కింద ఉంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, చిట్టిబాబు గారు అండ్ సుబ్బారావు గారు. బాగా చేస్తావా అంటే ఫస్ట్ నేను వద్దన్నాను. దాని తర్వాత మళ్ళీ కొన్ని చూసి ఇక్కడ ఇండస్ట్రీకి వెళ్దామని అనుకుని దెన్ అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు జాయిన్ చేసుకోవడం, మేము ప్రాక్టీస్ బాగా చేయటం, షోస్ చేయటం, ఆ విధంగా డాన్స్ అలా నేర్చుకున్నాను. నాకు యాక్చువల్లీ గురువు అని ఎవరైనా చెప్పుకుంటానంటే నాకు చిట్టిబాబు గారే గురువు అవుతుంది ఫస్ట్. అది కాకపోతే ఎవరిని చూడకుండా ఫస్ట్ డాన్స్ నేర్చుకుంటే నేనే. అది నాకు ఇన్స్పిరేషన్ ప్రభుదేవ్ మాస్టర్ గారు. ఓకే, ప్రభుదేవ్ గారు. ఓకే, డాన్స్ విషయంలో ఇన్స్పిరేషన్ చెప్పారు. బట్ మూవీ ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన ఎందుకు అనిపించింది? ఎవరైనా ఇన్స్పైర్ చేశారా స్పెసిఫిక్ గా ఇండస్ట్రీలో? డాన్స్ అని కాదు, యాక్చువల్లీ ఇక్కడ రావడానికి నేను డబ్బు సంపాదించడానికి వచ్చాను. ఆ డబ్బు ఎందుకంటే కొన్ని పేదరికం చూశాను. ఆ పేదరికం అంటే ఆ పేదరికం ఉండకూడదు. నేను కొంతమందికి సహాయం చేయాలి, కొంతమంది లైఫ్ లో వెలుగునివ్వాలి. కొన్ని ఇన్సిడెంట్స్ చూసి చాలా మంది బాధపడటం, చాలా మంది తిండి లేకుండటం, చాలా మంది డబ్బు లేక పుట్టిన బిడ్డలను చంపుకోవటం,
ఇలాంటివన్నీ చూసి నాకు చదువు రాదు, థర్డ్ క్లాస్ చదువుకున్నాను. సో నాకు వేరే రంగాలు నాకు తెలియదు. నేను వెళ్తే నాకు ఉద్యోగం ఇచ్చి అంత డబ్బు సంపాదించేది. సో నాకు రాజకీయం తెలియదు, తెలియదు. సో ఈ మూడు దాంట్లోనే ఉంది, రాజకీయం, స్పోర్ట్స్, సినిమా డబ్బు ఎక్కువ ఉంటుంది. కరెక్ట్ గా వర్కౌట్ చేస్తే దొరుకుతుంది అని నాకు నమ్మకం. సినిమా ఇండస్ట్రీ ఎంచుకొని ఇక్కడికి వచ్చి కష్టపడితే ఖచ్చితంగా పెద్దలందరూ ఆదరిస్తారు అండ్ వర్క్ ఇస్తారు, మన టాలెంట్ నమ్మి. సో నాకు కళ్యాణ్ గారు అందరూ ఉన్నారు, సో అందుకే వచ్చాను. అది బెస్ట్ ఇన్స్పిరేషన్ సార్. యా, సో హార్డ్ వర్క్ తోటి ఈ స్టేజ్ కి వచ్చారు. రియల్లీ చాలా ఇన్స్పిరేషన్ సార్ మీరు. కింద కామెంట్స్ ఏమైనా చూద్దామా? ఎవరైనా చదవండి. చాలా వచ్చేసి వెళ్ళిపోతున్నారు కూడా, ఎందుకంటే వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు నాకు తెలుసు. యా, సో ఎస్, కంగ్రాచులేషన్స్ అండి, 200 million వ్యూస్ ఫర్ బుట్టబొమ్మ సాంగ్. ఇక్కడ ఇంకొకరు కూడా చెప్పారు. హలో, కామెంట్ నేమ్ సరిగ్గా రీడ్ చేయలేదు, వెళ్ళిపోయింది యాక్చువల్ గా. 200 million అని చెప్పి చాలా మంది, థ్యాంక్ యూ సో మచ్. అదంతా మీ అభిమానం, దానికి వెళ్ళడానికి మీరే కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఆడియన్స్. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ అడగండి. విల్ యాక్చువల్లీ RRR మీరు కొరియోగ్రఫీ చేస్తున్నారా? ట్రిపుల్ లో ట్రిపుల్ లో నాకు చేయాలని ఉంది. 100% అవకాశం వస్తే చేస్తాను. కెన్ యూ టాక్ హిందీ ఆర్ ఇంగ్లీష్? ఎస్, నాకు హిందీ ఇంగ్లీష్ పెద్దగా రాదు, అయినా నేను ట్రై చేస్తాను మాట్లాడడానికి. హాయ్ ధర్మేష్, జీన్ ధర్మేష్ అంట. హాయ్ హాయ్ ధర్మేష్, హౌ ఆర్ యూ? ఎస్, ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. పర్చూరి లారెన్స్ అడుగుతున్నారు, మీరు రెడ్ సినిమాలో సాంగ్ మీరు కొరియోగ్రాఫ్ చేశారా? రెడ్ సినిమాలో ఒక సాంగ్ చేసాం మేము, అదే డించక సాంగ్ చేసాం. ఓకే, హ్యాపీగా ఉంది. వెయిటింగ్. ప్రోమో వచ్చింది, మంచి ఇది వచ్చింది. బట్ ప్రోమోలో చూసింది మీరు ఇంతే, జస్ట్ ఏదో సాంగ్ మొత్తం నడపడానికి కొంచెం అక్కడక్కడ మూమెంట్స్ చేస్తాం కదా, ఆ మూమెంట్స్ అయ్యి అంటే లోపల చాలా బాగుంటది. ఆ సాంగ్ సూపర్ గా ఉంటుంది. ఫుల్ సాంగ్ ఇస్తే 100% ఇంప్రెస్ అవుతారు. వెయిటింగ్ మాస్టర్. చాలా బాగుంటుంది. ఓకే, రౌడీ అంట, విఘ్నేష్, బాయ్ మాస్టర్. ఎవరిది? జాను ఆర్సి. ఆర్ యూ బ్రో? ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగారు సార్, ద వంశీ రాచల్ల, డైరెక్టర్ గా ఎప్పుడు చేస్తారు సార్? డైరెక్టర్ గా నాకు చేయాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారితో నాకు డైరెక్షన్ చేయాలని ఉంది, అది ఎప్పటి నుంచో తెలుసు. సో అది నెరవేరుతుంది లేదో నాకు తెలియదు. చూద్దాం, నా లైఫ్ లో డైరెక్షన్ చేయాలని రాసుకుంటుంటే ఖచ్చితంగా చేస్తాను. ఆల్ ది బెస్ట్ సార్, మీరు చేయాలనుకుంటున్నాం మేమంతా. ఏం చేస్తుంది? హాయ్ హాయ్, అది మూవీ చూస్తూ హాయ్ కూడా అదే హాయ్ హాయ్ సో క్యూట్. ఓకే, సో నెక్స్ట్ మన క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. బెస్ట్ సాంగ్ ఇన్ యువర్ కెరియర్ అని మీరు ఏ సాంగ్ అనుకుంటున్నారు అండ్ వై? బెస్ట్ కెరియర్, నా లైఫ్ లో బెస్ట్ సాంగ్ అనేది ఇప్పుడు వరకు అనుకోలేదు. ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను. ఓకే, సో యా, ఇందాక చెప్పారు కదా డైరెక్టర్ గా చేస్తే పవన్ కళ్యాణ్ గారితో చేయాలి అనుకుంటున్నారు అని. పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ మైండ్ లో, ఇంకో హీరోతో డైరెక్ట్ చేయాలి? అలాంటి కథలకి మహేష్ బాబు గారు సెట్ అవుతుంది.
మహేష్ బాబు. ఓకే. అంటే అంటే అందరి దగ్గర అంటే ఆల్ హీరోస్ కి ఉన్నాయి కథలు. బట్ ఫస్ట్ చేయాలనిపించింది ఆయన. అందరితో నాకు కొత్త వాళ్ళతో చేయడానికి దగ్గర కూడా నాకు కథలు ఉన్నాయి. అంటే ఖాళీగా ఉన్నప్పుడు రాసి పెట్టినాను. ప్రాబ్లం లేదు. ఓకే. సో ఆల్ న్యూ మెంబర్స్ కూడా చేయడానికి ఉంది. మంచి మంచి చేసి పెట్టుకున్నాం. టైం వచ్చినప్పుడు అన్ని ఓకే. బయటకు వస్తాయి. అంతే. సో ఓకే. సో ఇప్పటిదాకా బెస్ట్ సాంగ్ అనేది మీరు ఇంకా అనుకోలేదు. బట్ ఒక టఫెస్ట్ కంపోజిషన్ అనేది అనుకొని ఉంటారు కదా. ఐ మీన్ ఇప్పటిదాకా నేను చేసిన సాంగ్స్ లో అలాంటి సాంగ్ ఏమైనా ఉందా మీకు బాగా టఫ్ అనిపించిన కంపోజిషన్? నాకు తప్పు అనిపించిన కంపోజిషన్ అంటే అంటే ఉంటాయి. ఎలాగంటే రీమేక్ చేస్తారు సాంగ్స్. క్లాసిక్ సాంగ్స్ ని మళ్ళీ చేసినప్పుడు భయం వేస్తుంది. నేను ఎవ్రీ టైం చెప్తా, ఏదైనా క్లాసిక్ రీమేక్ చేసినప్పుడు వద్దు బాబు ప్లీజ్, నాకు భయం వేస్తుంది ఆ సాంగ్ చేయడానికి, నా వల్ల కాదు అని చెప్పి. సో నాకు చమక్ చమక్ సాంగ్ చేసేటప్పుడు భయపడ్డాను. చాలా నర్వస్ ఫీల్ అయినాను. అది నేను చేయలేను అని ఇదైనా. ఎందుకంటే అది చిరంజీవి గారు అండ్ సుందరం గారు అది క్లాసిక్ సాంగ్. చమక్ చమక్ సూపర్ హిట్ సాంగ్. అండ్ అప్పుడే స్టైల్స్ అన్ని మొదలైంది. ఖర్చు తీసుకుని చూడటం అయింది. దాన్ని బ్రేక్ చేయడం అంటే చాలా కష్టం. సో నేను భయపడ్డాను. నా ట్రైన్ ఏం చేశాను అంతే. అది 100% నేను దానికి న్యాయం చేయలేకపోయాను. దానికి నేను ఎప్పుడు సారీ. ఆ సాంగ్ నేను నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఆ సాంగ్ నేను జరిపేశాను అంతే. దట్ ఈస్ మై ఫీలింగ్. లేదు సార్, బాగుంది. కొన్ని క్లాసిక్స్ అలా రీమేక్ సాంగ్స్ ఉన్నాయి కదా సార్ మీ కెరియర్ లో యాక్చువల్లీ. అదే అన్న శుభలేఖ సాంగ్ అంటారా, అది అది శుభలేఖ రాసుకున్న సాంగ్. అది కూడా చెప్తున్నారు. ఈ సాంగ్స్ స్ట్రక్ చేయాలంటే మళ్ళీ డాన్స్ సాంగ్స్ అంటారా. ఇప్పుడు సపోజ్ బోలో బోలో రాని సాంగ్ ఉంది, అది నేను చేయమంటే సూపర్ చేసి పెడతా. క్లాసిక్ అంటే స్లో బీట్ క్లాసిక్ సాంగ్స్ ఫస్ట్ చేయలేదు. దాన్ని డాన్స్ సాంగ్స్ మన చిరంజీవి గారిది మెరుపుల సాంగ్ ఉంది, పాతది. అప్పటికి ఆ సాంగ్ ఇప్పుడు రీమేక్ చేసినా కూడా 100% నేను మాటిస్తాను. పాటడానికంటే అంటే అది అప్పట్లో సూపర్. సో ఇంచుమించు దాని దగ్గర దాకా వెళ్తాను అండ్ ఖచ్చితంగా బాగున్నాను అనిపిస్తుంది. ఓకే. ఓకే. సో యా, ఎవరైనా ఆ సాంగ్ చేయాలి అనుకుంటే జానీ మాస్టర్ గారికి ఛాన్స్ ఇవ్వండి. సో రామ్ చరణ్ గారితో మీ అనుబంధం చెప్తారా? చరణ్ సార్ అండ్ మీ అనుబంధం అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆయన నాకు ఆర్టిస్ట్ గా పరిచయం అయినారు. మా ఇంట్లో ఒక మెంబర్ గా, నేను పెద్దన్నగా మా ఇంట్లో మేము భావిస్తాం. ఎందుకంటే పర్సనల్ కేసు లో కూడా ఆయన చాలా మాకు హెల్ప్ చేశారు, దగ్గర తీసుకున్నారు, హత్తుకున్నారు. అండ్ ప్రతి విషయంలో ముందు మాకు వెనకాల నడిపించారు. ఆయన లైక్ ఈజ్ మై బ్రదర్ పర్సనల్. ఓకే. సో రంగస్థలం మూవీ సెట్స్ లో ఏమైనా ఒక ఇన్సిడెంట్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ రిమెంబర్ అండ్ మాకు షేర్ చేయాలి అనుకుంటున్న ఏమైనా ఇన్సిడెంట్ ఉందా? రంగస్థలం దాంట్లో ఎవరికి తెలియంది అంటే యాక్చువల్లీ ఒకటి ఉంది. ఒక రిజిస్టర్ మూమెంట్ ఉంది. ఆ రిజిస్టర్ మూమెంట్ చేసేటప్పుడు ఆయన ప్రాక్టీస్ చేసినంత చేస్తారు, వెళ్ళిపోయినట్టు జస్ట్ చూస్ చేస్తారు. చూసి ఓకే ఓకే చెప్పి కాఫీ బ్రేక్ అప్పుడు వెళ్ళి నాకు ఎందుకు అది సూట్ అవ్వట్లేదు కానీ నేను అది ఎందుకు తీసేసి నాకు సూట్ అవ్వట్లేదు అంటే నేను లేదు అన్న బాగుంటది 100% లేదు అది నాకు ఎందుకు వర్కౌట్ అయ్యేటట్లేదు, నా మీద సెట్ అయ్యేటట్లేదు జాని అది నమ్మండి బాగుంటదా అని చెప్పి వెళ్ళి చేసేది. అది చేసి అప్పటికే ఆయనకి డౌట్
చూసి వచ్చిన తర్వాత బాగానే ఉందని వదిలేసాను. బట్ థియేటర్ లో ఆ మూమెంట్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ఫుల్ లేచి విజిట్స్ కానీ చేసినప్పుడు, సో అది ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయినారు. ఓకే, ఓకే. ఏ సాంగ్ లోది సార్ అది? మంచిగా ఉంటుందండి కొరియోగ్రాఫర్స్. సో అది నేను ఎప్పటికీ మర్చిపోను. ఓకే. అది ఎప్పుడూ గుర్తుంటుంది. అండ్ పూజా హెగ్డే గారిది ఆమె అది నేర్పించేటప్పుడు ఆమె బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఆమె క్లాస్ అదేమో మా అవును, మూమెంట్ చూపిస్తుంటే అదే క్యారే బై అని చెప్పి ఆమె లాంగ్వేజ్ చాలా చాలా అంటే హిందీలో మాట్లాడేది. ఆ డ్రెస్ చేసుకుని హిందీలో మాట్లాడుతుంటే నాకు భలే అనిపించేది. ఓకే. బట్ ఫైనల్ అవుట్పుట్ ఆసమ్ సార్. ఆ సాంగ్ అసలు లిటరల్లీ ఒక బిగ్ బ్లాక్ బస్టర్ సాంగ్ అది. చాలా బాగా వచ్చింది. అందరూ కష్టం. చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పటిదాకా చాలా హీరోస్ తో, సూపర్ స్టార్స్ తో మీరు కొరియోగ్రాఫ్ చేశారు కదా. ఏ హీరోతో చెయ్యాలి అని మీ డ్రీమ్? ఇంకా ఒక డ్రీమ్ అని ఉంటుంది కదా. అంటే ఒకరు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మందితో చేయాలి. ఫస్ట్ ప్లేయర్ నేను హృతిక్ గారితో చేయాలండి కొరియోగ్రాఫ్. డాన్స్ ఐడల్ ఇండియాకి. అండ్ తమిళ్లో విజయ్ గారు. అండ్ హిందీలోనే మళ్ళీ నాకు షాహిద్ కపూర్ గారితో చేయాలి. షాహిద్ కపూర్, యా. ఓకే. సో తెలుగులో ఆల్మోస్ట్ అందరూ మహేష్ బాబు గారితో చేయాలి. తొందరలో చేస్తానని నమ్ముతున్నాను. ఓకే, యా, మహేష్ బాబు గారితో చేయాలి. మీ కాంబినేషన్ వెయిట్ చేస్తున్నాం. MV27 లో ఛాన్స్ వస్తే ఏం చేస్తారు? అంటే హౌ ఇస్ యువర్ ఫీలింగ్? రావాలి అని మేము కోరుకుంటున్నాం యాక్చువల్లీ. ఇంత చెప్పగలను, మహేష్ గారితో నేను సాంగ్ చేశాను. థియేటర్ లో ఎవరో ఒకటి చెప్పగలను. అందరు స్క్రీన్ దగ్గర ఉంటారు అండ్ బిజీలో వస్తే వదిలేస్తారు అండ్ అరుస్తారు అండ్ అది పంపిస్తారు. కాకపోతే అలాంటి సాంగ్ పడాలి. యా, పడుతుంది. సో మెగాస్టార్ చిరంజీవి గారితో ఖైదీ నెంబర్ 150 లో వర్క్ చేశారు కదా. సో ఆచార్యలో కూడా చేసే ఛాన్స్ ఉందా? యాక్చువల్లీ ఇప్పుడు పొటాషియో గారు ఆల్రెడీ దాంట్లో ఒక 2 సాంగ్స్ అయిపోయినాయి. అది వేరే ఒక ఏదో మూవీ, అది దానికి 2 సాంగ్స్ ఉన్నాయి. మేబీ అవకాశం ఖచ్చితంగా చేస్తాను, చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, నెక్స్ట్ కామెంట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. మళ్ళీ చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి. ట్రిపుల్ ఆర్ డాన్స్ గురించి చెప్పండి. ట్రిపుల్ ఆర్ డాన్స్ అదొక డిఫరెంట్. అది ఒకవేళ సాంగ్లు ఉంటే అప్పట్లో చాలా కష్టపడి చేయాలి. దానికి ప్రాక్టీస్ ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. అంటే ఇప్పుడు చూడని విధంగా చేయాలి. సో ట్రిపుల్ ఆర్ లో వర్క్ చేస్తున్నారా సార్ మీరు? తెలీదు, రాజమౌళి సార్ తెలీదా? ఓకే, అది ట్రై చేద్దాం ఖచ్చితంగా. బుట్టబొమ్మ మీరు చేయలేదు. సీన్ యష్ అంట అలా ఏం లేదు. మా అందరు కొరియోగ్రాఫర్స్ మంచి కొరియోగ్రాఫర్స్, అందరికి బాగా చేసేవాడు. నేనే కాదు, ఆల్ కొరియోగ్రాఫర్స్ బెస్ట్ కొరియోగ్రాఫర్. థ్యాంక్ యూ ఫర్ మీ కాంప్లిమెంట్. అందరు చేయగలరు ఎందుకంటే సాంగ్స్. ఓకే. అండ్ రామ్ బాబు, ఐఎమ్ నెల్లూరు. హాయ్ నెల్లూరు రామ్ బాబు. ఓకే, హాయ్ ఓంకార్. హాయ్ జానీ మాస్టర్. హాయ్ ఓంకార్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మాస్టర్. హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు మాస్టర్ ముఖేష్ రెడ్డి. అందరికీ ముబారక్.
బ్యూటిఫుల్ ఐసా ఎవరి నాయా ఆమెయా? ఇక్కడ ఒక క్వశ్చన్ ముఖేష్ అడుగుతున్నారు రెడ్డి. మాస్టర్, ముఖేష్ రెడ్డి అడుగుతున్నారు. అబ్బని తీయని దెబ్బ హరీష్ రీమేక్ శంకర్ అండ్ చేయండి. పవర్ స్టార్ కాంబినేషన్ వస్తుంది మూవీ. సాంగ్ కాంపోజ్ చేస్తున్నారా? ఐ హోప్ అనుకుంటున్నాను. కళ్యాణ్ గారితో నేను చేస్తాను అనుకుంటున్నాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాను, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ జాను. సో కంగ్రాచులేషన్ ఫర్ ముట్టబొమ్మ. కంది కంది కందిపాడ జయంత్ అంట. జయంత్, థ్యాంక్ యూ సో మచ్ జయంత్. ఇంకా చాలా మంది పెట్టారు. హాయ్ 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 జాను, హాయ్ హాయ్ అందరికి హాయ్ 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 మాస్టర్, హాయ్ మాస్టర్. మాస్టర్ ఇక్కడ ఇంకో ఇది క్వశ్చన్ వచ్చింది మాస్టర్. రవితేజ రాకేష్ రౌడీ. అనేతో నెక్స్ట్ రవితేజ గారితో చేస్తున్నాను, చింపేస్తాను. సాంగ్ వచ్చింది, విన్నాను, చాలా బాగుంది. అదిరిపోయింది సాంగ్. అవునా? ఐ లవ్ దట్. వెయిటింగ్. వెయిటింగ్ ఆ సాంగ్ మంచి చేయాలి. మాస్ డాన్సా? ఫుల్ మాస్ సాంగ్, సూపర్ గా ఉంది సాంగ్. ఐ లవ్ ఫుల్ ద సాంగ్. మాస్. వావ్. అది ఐటమ్ సాంగ్, అది చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. తమన్ గారు చాలా బాగా ఓకే. పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. యా, తమన్ గారు మహేష్ లేటెస్ట్ బాబా, అన్ని ఇది సూర్య. సాంగ్స్ ఇస్తున్నారు. లేదు, అది సూపర్ ఉంటే సాంగ్, అది బాగుంది. రవితేజ గారితో నేను ఇంతకుముందు వర్క్ చేశాను. ఆయన చాలా మంచి హార్డ్ వర్క్. యా యా. మాస్టర్స్ ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. ఎప్పుడు ఏది అడిగితే అది ఖచ్చితంగా లేటెస్ట్ చేస్తాడు. అన్ని కూడా సూపర్ హిట్స్ ఉన్నాయి మా తమన్ గారివి. అన్ని నాకు కంటిన్యూస్ మీ గా అసలు. వాయిస్, నాకు ఒక ఫోన్ వచ్చి వాయిస్ తగ్గింది. ఇలా చేస్తే మళ్ళీ మీ అవునా? వాయిస్ నాకు బాగా వినబడుతుంది. ఓకే. ఆ, ఇప్పుడు వినిపిస్తుందా అండి? అది స్టిల్ యాక్చువల్లీ స్ట్రక్ ఒకసారి ఫోన్ అయిందా? వస్తే అలానే ఉంటది నాకు తెలుసు. బట్ ఓకే, ఐ కెన్ ఓకే నేను ట్రై మై లెవెల్ బెస్ట్. మేము ఓకే అర్థం ఓకే. చేసుకోవాలి. నాకు మీ వాయిస్ తర్వాత బాగుంది యాక్చువల్లీ, అంటే డిస్టర్బెన్స్ అయితే లేదు. నా వాయిస్ బాగా వినబడుతుంది మీకు? మీ వాయిస్ బానే ఉంది ఇప్పుడు. ఓకే. మహేష్ బాబుతో ఎప్పుడు వర్క్ చేస్తారు? సూర్య. ఆహా, సంజనా అది. మహేష్ బాబుతోనా? నేను వెయిటింగ్ సార్, ఆ సార్ తో చేయాలని. చూద్దాం, వస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చెప్పండి, ఆన్సర్ చెప్తాను. ఓకే, సో మన క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు రవితేజ గారిది ఒక సాంగ్ చెప్పారు, ఇంకా నా ఫ్యూచర్ రవితేజ గారిది ఒకటి చేస్తున్నాను. దాని తర్వాత మళ్ళీ మన ఈయన పేరేం పేరు, ఒక ఎవరు కొత్త అతను, నాకు తెలియదు. ఆయన చాలా రిక్వెస్ట్ చేశారు, సో ఆయన ఒకటి చేస్తున్నాను. సో అలాగే బన్నీ గారిది యాక్చువల్లీ మేము షూటింగ్ కి వెళ్ళాలి. 22 వెళ్తున్నాం అంటే 25 లాక్డౌన్ అయింది. సారీ, 25 వెళ్ళేది, 22 లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో ఆ సాంగ్ చేయలేకపోయినాను. సాంగ్ విన్నాను, బాగుంది. దేవి సూపర్ చేశారు. మెలోడీ సాంగ్, నైస్ మెలోడీ గుడ్ సాంగ్. సాంగ్. ఓకే, లైక్ సో సుమన్ వన్ గారు మోర్ అండ్ బుట్ట బొమ్మ సాంగ్. బన్నీ గారు ఎప్పుడు కాంబినేషన్ లో ఉంటుంది కదా, అలాంటి సాంగ్. ఓకే. అదొకటి. తర్వాత ఆల్రెడీ సల్మాన్ ఖాన్ ది రాధే చేసి వచ్చాను, అయిపోయింది అది. ఓకే. సల్మాన్ ఖాన్ గారి రాధే హిందీ సినిమా, అది ఈద్ కి రిలీజ్ అవ్వాలా, అది రిలీజ్ అవ్వలేదు. అవును, అవలేదు. సో సాంగ్ అయిపోయింది, బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఓకే. అండ్ సల్మాన్ ఖాన్ గారిది అయిపోయింది. మర్చిపోయిన పునీత్ రాజ్ కుమార్ గారిది కన్నడలో చేశాను, అదొకటి రావాలి. ఓకే. సంతోష్ గారి డైరెక్షన్ లో వస్తుంది, సో అది చేస్తున్నాను. తర్వాత తమిళ్లో చేస్తున్నాను, పేర్లు తెలియదు ఇంకా, వాళ్ళ సినిమా పేర్లు తెలియదు. ఓకే, గుడ్. ఇది ప్రస్తుతానికి వెయిటింగ్ అన్ని. కాకపోతే ఈ కరోనా వెయిటింగ్. ఇంట్లో బోర్ కొడుతుంది, షూటింగ్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు వర్క్ చేస్తూ బిజీ ఉన్న వాళ్ళకి సడన్ గా ఇంట్లో ఉండాలి అంటే చాలా టఫ్ కదా అండి అసలు. చాలా అంటే మామూలుగా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ నేను సాఫ్ట్వేర్ అనుకోండి, ఒకటే బ్రెయిన్ కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. లేదంటే హోమ్ వర్క్ అని ఇస్తారు, అది చేసుకోవచ్చు. లేదంటే పని చేసే ఆయన అంటే ఒళ్ళు కష్టపడి పని చేసేయాలి, అదొక ఉంటది. మాది బ్రెయిన్ అండ్ ఒళ్ళు అంటే అంటే అన్ని కదలాలి. అవును.
అవును. సో అంటే క్రియేటివిటీ కరెక్ట్. చేయాలి, క్రియేటివిటీ. డాన్స్ అవును. చేయాలి. ఆ, అవును. సో అలా ఎప్పుడు దాంట్లో ఉండి ఉండి సడన్లీ ఖాళీ అయిపోయే లోపల ఆ, ఏం చేయాలో అర్థం కాదు. హ్యాపీ హ్యాపీ ఏంటంటే ఫ్యామిలీ ఉండటం వల్ల, ఈ పిల్లలు ఉండటం వల్ల, వాళ్ళతో ఆడుకొని వాళ్ళతో ఎంజాయ్ చేయటం వల్ల మాకు తెలియలేదు. కానీ మేబీ నాకు పెళ్లి కాకుండా నేను బ్యాచిలర్ ఉంటే మేబీ ఎలా ఉన్నానో తెలియదు. నేను ఐ థింక్ బోర్ ఫీల్ అయ్యాను. యా. సో పిల్లలు ఉండటం వల్ల చాలా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను పిల్లలతో. ఓకే. సో ఐ మీన్ ఈ టైం కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది రియల్లీ నైస్. కొంతమంది యాక్చువల్ గా ఫ్యామిలీ వేరే చోట అలా లాక్ అయిపోయారు. బట్ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు అవును, కొంత విధంగా లక్కీ. అవును. కాకపోతే ఒకటే బాధ ఏంటంటే నాకు ఈ లాక్డౌన్స్ వల్ల, అంటే నా పర్సనల్ ఫీలింగ్, దాని వల్ల ఏం జరిగేదో, మంచి జరిగేదో చెడు జరిగేదో నాకు తెలియదు. 100% మంచి జరిగేదని నేను ఫీల్ అవుతాను. అంటే లాక్డౌన్ కనీసం పెడుతున్న ఒక 4 days ముందు అయినా లాక్డౌన్ గురించి అనౌన్స్మెంట్ చేసి ఉంటే, ఏది అవును. మేము 10 రోజులు పెడుతున్నాం, ఒక 1 month ఉండదు, ఒక 3 months మేము పెడుతున్నామని ఒక చిన్న మాటగానే గవర్నమెంట్ చెప్పి ఉంటే, అప్పుడు ఊర్లకు వెళ్ళిపోయేవాళ్ళు, ఊర్లకు వెళ్ళిపోయేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండిపోయేవాళ్ళు, అందరు సెటిల్ అయిపోయేది, అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు నేను నమ్ముతాను. అనుకుంటున్నా. ఎందుకనంటే ఇప్పుడు ఉమ్, వలస కార్మికులు పాపం లేక అటు పోలేక అవును. ఇటు పోలేక రోడ్ల మీద వెళ్ళి ఆ ఆ ట్రైన్ దగ్గర చాలా మంది చనిపోయినారు. రోడ్డు మీద వాళ్ళ కాళ్ళు చూస్తే నాకు చాలా బాధేసింది. పగిలిపోయి పాపం అవును. వాళ్ళ మెడలన్నీ. ఆ ఎవరో ఒక పాపను పట్టుకుని ట్రైన్ లో ట్రావెల్ అవటం, ఆ సూట్ కేసు మీద పట్టుకుని, అంటే మీరు పంపిస్తారు లేదని చెప్పి పాపం వీళ్ళే రోడ్డు మీద వెళ్ళిపోవటం, లారీ అవును. గుద్దేయటం, ఇలాంటి చాలా ఇవన్నీ జరిగినాయి. మేబీ నాకు తెలిసి వాళ్ళు తింటారా లేదా తర్వాత, అంటే ఇలా జరుగుతుంది, ఒక నెల రోజులు 2 నెలలు మనం లాక్డౌన్ వేస్తాం అని తెలిసి ఉంటే మేబీ చాలా మంది వెళ్ళిపోయేళ్ళేమో. వాళ్ళు ఆ, కనీసం 5 పూటలు కాకపోయినా ఒక పూట అక్కడ ఉండి తిని బతికి హ్యాపీగా ఉండేవాళ్ళని నేను నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారండి, 10 మంది ఉన్నారు, వచ్చారు. లైక్ ఒక గెస్ట్ ఉన్నారు. నేను 1 month పెడతాను, 2 months పెడతాను, 3-4 months పెట్టమంటే ఎవరైనా పెట్టలేదు. అలా అవును. ఓకే నాకు ఉంది ఏదో పెడతాను. వేరే వాళ్ళు వెళ్ళి ఉండిపోతారు. వాళ్ళు ఎంతవరకు పెడతారు? ఇంకా చెప్పేస్తారు కష్టం బాబు మీ ఊరికి వెళ్ళిపోండి అని వేస్తారు. అవును. హాస్టల్లో కూడా ఎన్ని రోజులు పెడతారు, ఉండలేరు. సో అలాగా చెప్పుంటే బాగుండేది అని నా ఒపీనియన్ పర్సనల్. అది నేను ఓకే. రైట్ మాట్లాడుతున్నాను రాంగ్ మాట్లాడుతున్నాను తెలియదు. సో అదొక్కటే బాధ తప్ప మిగతాది మంచి జరిగింది, ఫ్యామిలీతో ఉండొచ్చు అంతే. యా. ఓకే. సో మళ్ళీ క్వశ్చన్స్ లోకి వచ్చేద్దాం. మీ ఫేవరెట్ హీరో ఇద్దరు పేర్లు చెప్పండి కరెంట్ జనరేషన్ లో. అంటే సౌత్ ఇండియన్ ఆర్ సౌత్ మూవీస్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, ఎవరైనా ఇద్దరు పేర్లు మీ ఫేవరెట్ హీరో. ఆ, నాకు నా ఫేవరెట్ అంటే మా ఫాదర్, మా నాన్నగారు నాకు నా లైఫ్ లో హీరో. నేను ఫిలిం ఇండస్ట్రీకి వస్తే ఆ, నాకు చిన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నాకు చిన్నప్పుడు బాగా ఇష్టమైన, అంటే నేను సినిమా చూసి ఆ, నెల్లూరు థియేటర్లో, నెల్లూరులో నర్తకి థియేటర్లో ఏదో దేంట్లో సినిమా చూసి వచ్చి రిక్షాలో కూర్చొని ఒక పాట పాడుతూ బాగా డాన్స్ చేస్తూ రిక్షాలో, అప్పట్లో రిక్షా ఉండేది, ఒక పాట ఓకే. పాడుతూ డాన్స్ చేస్తూ రిక్షాలో వెళ్తూ బాగా డాన్స్ చేసింది మా అమ్మగారు చెప్పారు. అంటే నీకు ఇష్టమైన హీరో ఎవరు అని అంటే కృష్ణ గారు అని చెప్పారు. కృష్ణ గారు. ఆ ఆ ఒక సాంగ్ ఆకాశంలో ఒక తార వచ్చింది సూపర్ హిట్ ఆ అప్పట్లో. సాంగ్ అంట. అవును. ఆ సాంగ్ కి నేను రిక్షాలో కూర్చొని సినిమా చూసి వచ్చిన తర్వాత చిన్నపిల్లని లేచి ఆ పాట పాడుతూ, అంటే వచ్చిరాని పాట పాడుతూ డాన్స్ చేస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి నేను ఎక్కువ కృష్ణ గారి సినిమాలు అవి చూసేవాడిని. అంటే ఆ కలర్ కలర్ డ్రెస్సులు, ఆ కలర్ కలర్, అప్పుడు ఆయనే కదా కలర్, ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వచ్చింది. సో అవును. ఇష్టమైన కలర్ అని, అలాగా ఆయన ఇష్టం అంట. అంటే నాకు తెలియదు, మా మమ్మీ చెప్పింది నాకు కృష్ణ గారు అనేసి. సో నాకు ఊహ వచ్చిన తర్వాత నేను, అంటే బాగా ఇంప్రెస్ అయింది. అరే హీరో లాగా అనిపిస్తుంది నాకు. శివ చూసిన తర్వాత నాగార్జున గారు ఆ చైన్ లాగడం కొంచెం ఇంప్రెసింగ్ అయింది. నాగార్జున ఆ శివ అట్లా చైన్ లాగగానే అట్లా తీసుకొని కొట్టడం, తర్వాత మళ్ళీ ఒక రెయిన్ పడుతుంటే
అందరూ ఆ గ్రూప్ ఈ గ్రూప్ నిలబడి చిన్న రాడ్ తీసుకో అంటే రాడ్ ఇవ్వటం. సో ఇవన్నీ ఉండి అప్పుడు నాకు నాగార్జున గారు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది, అంటే ఇష్టం ఉండేది. దాన్ని ఫ్యాన్ అనే ఫ్యాన్ అనొచ్చు, నాగార్జున ఫ్యాన్ లాగా అనొచ్చు. సో అలాగా ఇష్టం. తర్వాత బాగా నేను హీరోకి ఫ్యాన్ అంటే నాకు సల్మాన్ ఖాన్ గారు. సల్మాన్ ఖాన్ అంటే నాకు బాగా ఇష్టం. సల్మాన్ ఖాన్ గారు. ఆ, అంటే ఆయన క్యూట్ క్యూట్ బాడీ, తర్వాత బాడీ బిల్డింగ్, మంచి డ్రెస్సింగ్, స్పెట్స్, అంటే చాలా అంటే కొంచెం క్రేజీగా ఉండేవాడు ఆయన. అవును. అంటే ప్రపంచ ఏడు అందగాడు అని చెప్పేవాళ్ళు అనమాట ఆయన్ని. అవును, ఇప్పటికీ క్రేజ్ సల్మాన్ ఖాన్ అంటే సల్మాన్ ఖాన్. సో అలాంటిది ఆయనకి నేను సాంగ్ చేయటం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయనే పిలవటం నాకు జయహో నుంచి మొన్న రాధే వరకు హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇలాగ నాకు తెలిసి మేబీ కృష్ణ గారు అండ్ సల్మాన్ ఖాన్ గారు అండ్ నాగార్జున గారు కదా. అండ్ చిరంజీవి గారు అంటే నాకు డాన్స్ తో బాగా ఇష్టం, బాగా డాన్స్ తో ఇష్టం. యా. ఇంకా కళ్యాణ్ అని అంటారా, నాకు పర్సనల్ గా ఊరి నుంచి బాగా ఇది. ఆయన నేనంటే నాకు చాలా ఫ్యానా అన్ననా, మా ఇద్దరికి ఒక రిలేషన్ లేదు. సో ఓకే. ఇవి నా సోల్ అనొచ్చు. కళ్యాణ్ గారు యా. నాకు అండ్ ఈ చిన్నప్పుడు రోజు ఎక్కువ కృష్ణ నేను గారి డాన్స్ చేసేది. బర్త్డే. కృష్ణ గారు డాన్స్ మన ఆ, మహేష్ బాబు గారు సినిమాలో ఆయన స్టార్టింగ్ చిన్నప్పుడు భలే డాన్స్ చేసేవాళ్ళు ఆయన. ఆ డాన్స్ కూడా మేము వేసేవాళ్ళం అనమాట. అదే బాగా డాన్స్ చేస్తున్నారు, సూపర్ గా చేస్తున్నారు అని చెప్పి. అంటే చిన్న పిల్లలు డాన్స్ చేస్తే బాగా ఇష్టపడతారు కదా, అరే బాగా చేస్తున్నారు. యా. అప్పట్లో మహేష్ బాబు గారు డాన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయినాను. ఈ రోజు కృష్ణ గారి బర్త్డే, సో ఫిల్మీ బౌల్ టీమ్ తరఫున నేను అదే అండ్ ఈరోజు యా, లక్కీగా కృష్ణ గారి విష్ బర్త్డే యూ కూడా వెరీ హ్యాపీ బర్త్డే వచ్చింది. సార్. హాయ్ కృష్ణ సార్, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటి పుట్టినరోజు మీరు ఎన్నో చెప్పుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. ఓకే, సో ఎన్టీఆర్ గారితో మీ అనుబంధం చెప్పండి. అండ్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇన్సిడెంట్ మా అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరికి తెలియంది? ఎన్టీఆర్ సార్తో అంటే అన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఆయనతో, తారకన్నతో. ఆయన గురించి బాగా తిరిగాను. ఫిలిం సిటీకి బైక్లు వేసుకుని వెళ్ళేది ఆయనతో వర్క్ చేయాలని. ఎండలో బాగా వెళ్ళి బయట నిలబడుకునేవాడిని. దమ్ము షూటింగ్ అప్పుడు కూడా నేను కొరియోగ్రాఫరే. అప్పుడే కొత్తగా అయినాను, వెయిట్ చేస్తున్నాను, ఆయనతో కొరియోగ్రాఫ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఓకే. కనబడతాను, బాగా రిసీవ్ చేసుకుంటారు, చేద్దాం కన్ఫర్మ్ చేద్దాం అంటారు. కానీ సాంగ్ వచ్చేది కాదు, కన్ఫర్మ్ చేస్తే సాంగ్ వచ్చేది కాదు. దాని తర్వాత నేను ఆలోచించేవాడిని, ఇవ్వట్లేదు ఇట్లా అట్లా అనుకునేవాడిని. యాక్చువల్లీ ఎవరైనా నేనున్నా కూడా ఆ ప్లేస్ లో నేను ఏం చేయకుండా నన్ను నమ్మి ఎలా ఇస్తారు చెప్పండి. నేనైనా ఇంకొకరు నమ్మి ఎలా ఇవ్వగలను? సో అప్పుడు నేను వాళ్ళని తప్పుగా చేసుకున్నాను. ఇవ్వట్లేదు కోపంగా అలా ఫీల్ అయ్యేది. బట్ యాక్చువల్లీ వాళ్ళు రైట్. నా పని ఏదో ఒక చూస్తే కదా నాకు ఇవ్వడానికి. అవును. సో అలాగా బాగా కోప్పడేవాడిని నేను, నేనేంటి ఇవ్వట్లేదు అసలు నాకు అని చెప్పి. సో అలాగా తిరిగి ఒక బాద్షా సినిమాకి పిలిపించారు. నేను బాద్షా సినిమాకి ఏదో స్పెయిన్ వెళ్ళాము. స్పెయిన్ ఒక సాంగ్, స్పెయిన్ లో. ఓకే. మై లవ్ అనేది సాంగ్. అది ఆ సాంగ్ కి వెళ్ళాను నేను. అక్కడ ఓకే. వెళ్ళిన తర్వాత నా కంపోజ్ చేశాను, అన్ని చూసి ఆయన చాలా బాగుందన్నారు, అంత బాగా అయింది. దాని తర్వాత సడన్లీ ఒక 2 షాట్లు తీసిన తర్వాత బ్రేకప్ చెప్పేశారు. అది యాక్చువల్లీ సిటీలో చేయాల్సిన సాంగ్. ఆ సాంగ్ వచ్చి మంచుకొండలో చేస్తున్నాను. పక్కన బ్రేకప్ అయిపోయింది. ఏంది బ్రేకప్ అయింది తెలియలే నాకు. నేను సిటీలో నేను అన్నమాట సిటీలో చేస్తారేమో, సిటీలో చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. తర్వాత సార్ వెళ్ళిపోతున్నాను సార్ అన్నారు. పక్కన నేను వెళ్ళిపోయినాను. నా ప్లేస్ శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. ఏం జరిగిందో నాకు అర్థం కాల. ఓకే. అదే ఏంటి ఏం జరిగింది ఏంటి. దాని తర్వాత నేను అసలు ఏంటి అని ఆరాధిస్తే అంటే మామూలుగా ఎందుకు అని నాకు అర్థం కాదు. దాని తర్వాత మేబీ ఈ రోజు వరకు నాకు ఎందుకు నేను వచ్చేసాను, శేఖర్ మాస్టర్ గారు ఎందుకు వెళ్ళారు, ఆ సాంగ్ చేశారు నాకు తెలియదు. ఓకే, బట్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల, ఎప్పుడు బాధపడ్డా. ఎందుకంటే నాకు తారకన్ అంటే చాలా ఇష్టం, ఆయనతో వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం.
దాని తర్వాత సరే నాదే లోపం ఉన్నట్టుంది, నా కంపోజింగ్ బాగాలేదేమో అండ్ నేను సరిగ్గా చేసి ఉన్నానేమో, 100% నేను దీనికి న్యాయం చేసి ఉన్నాను, అందుకే నాకు అంటే నేను అర్హుని కానేమో ఆ సాంగ్ కి అనుకున్నాను. దాని తర్వాత వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ అదే సినిమాలో పులి పులి సాంగ్ ఇమీడియట్లీ వచ్చిన తర్వాత మళ్ళీ సాంగ్ అవకాశం వచ్చింది. ఇక దాని తర్వాత ఓకే. మళ్ళీ కలిశాను. అసలు ఏం లేవు, మంచిగా మాట్లాడాను, నేను మంచిగా మాట్లాడాను, ఇచ్చేసుకున్నారు, బాగా చేయాలి సాంగ్ అన్నారు. అండ్ టైం లేదు, తక్కువ టైంలో చేయాలి, రిలీజ్ కూడా అన్నారు. సో అలాగనే రిలీజ్ కి చేసేసాను. టగడమని పులి పులి సాంగ్ చేశాం. అలా ఓకే. అలా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ భాష తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చింది, చేయలేదు. మళ్ళీ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ బ్రదర్ తో నేను ఒక సినిమా చేశాను, కళ్యాణ్ రామ్ గారితో, పటాస్ సినిమా. ఓకే. ఆ పటాస్. అది బాగా హిట్ అయింది. ఇమీడియట్లీ నాకు కళ్యాణ్ గారు నేను నేను తారక్ తో మాట్లాడాను, ఒక సాంగ్ ఉంది దాంట్లో, అది నువ్వే చేయాలి బాగుంటది జాన్ అన్నారు. తారక్ నేను పోయి కలిశాను, కలవగానే ఈ సాంగ్ నువ్వు చేస్తావు బాగుంటది, మంచి బ్రేక్ చేద్దాం దీన్ని అని చెప్పి నన్ను కాన్ఫిడెన్స్ ఓకే. ఇచ్చి, అప్పుడు నాకు టెంపర్ టైటిల్ సాంగ్ నేను చేయడం జరిగింది. టాప్ ఇంకా టాప్ లేచిపోయింది అనుకో థియేటర్ లో. అవును, నేను అవును. వెరీ హ్యాపీ. దాని తర్వాత ఇంకా కంటిన్యూగా వర్క్ చేస్తూ వస్తుంది. అది ఆయనకి నాకున్న ఇది అంటే ఇట్లా పడిపోయి ఏంటంటే రే ఆడిపోతావు రా మంచి డైరెక్టర్ అంటే మళ్ళీ ఆయన అలాగా ఓకే. ఆయనకి నాకు బాగుంది. ఇంకా పోతే నన్ను చాలా ఇష్టపడతారు, గిల్లుతారు, ప్రేమిస్తారు, అరుస్తారు, మళ్ళీ అంటే లైక్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు, బ్రదర్ లాగా చేస్తారు, ఓకే. ఇంట్లో ఫుడ్ వస్తే పెడతారు. సో అది ఏమంటారు, ఎన్టీ రామారావు గారు అంటేనే ఆయన అందరికి ఆదర్శం, అంటే గౌరవం కానీ ఇది కానీ. సో అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మా అందరిని బాగా చూసుకుంటాం. ఐఎమ్ హ్యాపీ. ఓకే. యా. సో అల్లు అర్జున్ గారితో చాలా సాంగ్స్ చేశారు కదా, సో అందులో యాక్చువల్ గా మీ ఫేవరెట్ ఏంటి? ఓకే. సారీ, యా. నాకు ఫోన్ వచ్చింది కదా, వినపట్లేదు. ఓకే. సో నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఫోన్ చేశారు, సారీ మేడం, నేను మీరు లైవ్ చేస్తే లైవ్ లో ఉన్నా, అందుకే ఎత్తలేకపోయినాను. ఓకే. ఓకే. సో అల్లు అర్జున్ గారితో చాలా సాంగ్స్ కంపోజ్ చేశారు కదా, సో మీరు మీ ఫేవరెట్ ఏంటి అందులో? అండ్ అల్లు అర్జున్ సార్ వర్కింగ్ స్టైల్ అండ్ మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా? బన్నీపేతో అంటే మేము డాన్సర్ ఉన్నప్పుడు నేను ఆయన వెనకాల డాన్స్ కూడా చేశాను. తక్కదిమితో దాంట్లో ఒక డాన్సర్ నేను. ఓకే. వెనకాల గ్రూప్ డాన్సర్ లో ఒక డాన్సర్. ఓ. అప్పటి నుంచి చూసేది ఆయన బాగా కష్టపడతారు, బాగా రిహార్సల్స్ బాగా చేస్తారు, ప్రాక్టీస్ చేస్తానే ఉంటారు. తారక్ గారు చూసి చేసేస్తారు, చరణ్ సార్ చూసి చేస్తారు, వీళ్ళది ఒక స్టైల్. బన్నీ గారిది ఏంటంటే చూసి చేస్తారు కానీ దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారు. అంటే ప్రాక్టీస్ చేసి 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 ఆ హార్డ్ వర్క్ నేను అప్పటి నుంచి డాన్సర్ ఉన్నప్పటి నుంచి చూసేవాడిని. ఆయన అసిస్టెంట్ చెప్పి మాస్టర్ చెప్పి అసిస్టెంట్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కూడా డాన్సర్ కూడా అడుగుతారు, ఇది వెనకాల డాన్సర్ నువ్వు ఎలా చేస్తావు, అది కరెక్టేనా ఇది కరెక్టేనా అని అడుగుతుంటారు. సో అంత పర్ఫెక్షన్ దాన్ని ప్రాక్టీస్ చేసి చేస్తారు. సో డాన్సర్ ఉన్నప్పటి నుంచి చూస్తా వచ్చేవాడిని నేను. తర్వాత నేను ఒక సాంగ్కి వెళ్ళాను. ఆ సాంగ్ ఏంటంటే పరుగులో ఓపెనింగ్ సాంగ్. ఓకే. పరుగులో ఓపెనింగ్ సాంగ్ రాజు మాస్టర్ గారు ఉన్నారు దాంట్లో, సాంగ్ చేస్తుంది. నేను వెళ్ళిన తర్వాత నా బన్నీ గారి సాంగ్ అంటే ఇష్టం కదా, ఫుల్ డాన్సులు ఉంటాయి, బాగా డాన్స్ చేయించండి. వెనకాల డాన్సర్లతో పాటు ఒక 100 మంది 80 మంది ఎంతో డాన్సర్లు వెళ్తా ఉన్నాం. మేము డ్రెస్సెస్ మాకు నిలబడగానే రాజు మాస్టర్ ఉండి, ఆ అబ్బాయి వైట్ అబ్బాయి, ఆ తెల్లగా ఉన్న అబ్బాయి తమిళ్లో మాట్లాడారండి. వాట్ ఈస్ యువర్ నేమ్? జానీ మాస్టర్, జానీ సార్, జానీ గిరి వీళ్ళు అమ్ముచుడే అన్నారు. అంటే పంపించేది. ఓకే. పంపించేది ఏంటి సార్ మమ్మల్ని పంపించేసాను. నేనేంటంటే రాజు మాస్టర్తో డాన్స్ చేయాలని, రాజు మాస్టర్తో వర్క్ చేయాలని, నా డాన్స్ చూడకుండా నన్ను పంపించేస్తున్నారు.
నన్ను నన్ను అసలు చాలా పంపించేస్తాను ఆ డాన్స్ చూడకుండానే. నేను చాలా ఫీల్ అయ్యాను. నేను పోయి మాస్టర్ అడుగుతాను, మాస్టర్ మీరు డాన్స్ చూడండి, దాని తర్వాత మీరు ఇది చేయండి అని చెప్పి తర్వాత నేను ఆ, సార్ అని మన వాళ్ళ కోఆర్డినేటర్ ఉంటుంది, నేను చేస్తాను ఈ సాంగ్ నేను చేస్తానంటే, అరే వద్దురా బాబు ఆయన ఒకసారి వద్దన్నానంటే బాగుండదు, ఆయన చాలా కోపిష్టి, వెళ్ళిపోవాలి అంటే. అప్పుడు చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఆ సాంగ్ చేయలేకపోతున్నానని వచ్చేసాను. వచ్చి దారిలో అనుకున్నాను, నన్ను పంపించేస్తున్నారు రాజు మాస్టర్ సార్, ఓకే నేను మీ సాంగ్ కూడా నేనే చేస్తాను ఫ్యూచర్ లో అని చెప్పాను. అంటే కోపంగా బాగా అలాగే కాదు, చిన్న చేంజ్ అంటారు అప్పుడు పెద్ద తెలియదు కదా నాకు. అంటే సో నా సాంగ్ మీరు అంటే నన్ను సాంగ్ వేసుకోలేదు కదా, ఇదే బన్నీ కడితే నేను కొరియోగ్రాఫ్ చేస్తాను అని చెప్పి అనుకుంటూ అలా వచ్చాను. అలా వచ్చి ఓకే. బాధపడుతూ వచ్చాను. అలాగా ఆయనతో అదొక ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఫస్ట్ నాకు ఛాన్స్ జూలైలో మీ ఇంటికి ముందు గెట్ సాంగ్ త్రివిక్రమ్ సార్ పిలిపించి ఓకే. నాకు ఇచ్చారు. సో సాంగ్ ప్రాక్టీస్ చేసి డాన్స్ చేసి చూపించిన తర్వాత ఎవరు వెనకాలైతే నేను ఆడాను. సో ఆయన ముందు నిలబడి నేను డాన్స్ కంపోజ్ చేస్తే ఆయన చేయటం, అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ సాంగ్ లో ఆయన నన్ను హక్ చేసుకోవడం, లైక్ బన్నీ గారు అంటే మేము బన్నీ భయ భయా భయ అంటాం, ఎందుకంటే డాన్స్ ఏరా అరే ఏరా అరే అంటే నువ్వు భయ బన్నీ భయ బన్నీ భయ అంటాం. సో అలాగా మాట్లాడుకుంటా ఉండేది. ఆ డాన్స్ స్కూల్ కూడా ఉండేది, ఆ డాన్స్ స్కూల్ దగ్గర కూడా వెళ్తా ఉండేది, బన్నీ భయ బన్నీ భయ ప్రాక్టీస్ ఓకే. చేసేవాడు అనమాట ఫిలిం నగర్ దగ్గర, సో షెడ్ లో. అలాగా చేసుకుంటా మేము వెళ్తుండేది. ఆయన రావటం, నాకు సాంగ్ రావటం, ఆ సాంగ్ కంపోజ్ చేసి చూపించడం, చాలా బాగా చేశాను. ఆ సాంగ్ దాంట్లోనే ఓ మధు సాంగ్ సగం చేసిన సాంగ్ మళ్ళీ నేను చేయను, మిగతా టైటిల్ ట్రాక్ ఒకటి చేయను. సో ఇలా అన్ని చేసుకుంటూ సాంగ్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనతో. ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కువ నాకు. అండ్ పర్సనల్ గా అంటే నేనంటే బాగా ఇష్టం బన్నీ భాయ్కి, నాకు ఆయన అంటే బాగా ఇష్టం, అభిమానం. ఇంకా ఓకే. కుటుంబం ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పిన ఎలా జరిగింది యా. కుటుంబం మేబీ నాకు ఇంకో స్థాయిని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను, భావిస్తున్నాను. నా పర్సనల్ ఫేవరెట్ సాంగ్ అది మీ కాంబినేషన్ లో బుట్టబొమ్మ. ఇట్స్ లైక్ ఎన్నిసార్లు చూసానో సో తెలీదు. ఓకే. సో ఇప్పుడు మెరిడియన్ ర్యాపిడ్ ఏదో ఫైర్ ఉంది, కామెంట్స్ చేస్తారా? కామెంట్స్ చదుదాం. ఓకే. మెరిడియన్ హోటల్లో ఫోటో కోదాం అడిగే బట్ మీరు నాకు ఇవ్వలేదు. ఓహో, కనిపించట్లేదు మెరిడియన్ యాక్చువల్లీ. హోటల్లో పాపం ఎవరు ఫోటో అడిగారంటే ఇవ్వలేదంటే నన్ను క్షమించండి. ఏ టెన్షన్ లో ఉన్నానో ఏ దాంట్లో ఉన్నానో నేను ఇవ్వలేకపోయినాను. సో ఐఎమ్ సారీ, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇస్తాను. సతీ ఓకే, చరణ్ అన్నతో గురించి చెప్పండి. చరణ్ అన్నతో ఎప్పుడు చెప్తాను అంటున్నా, హీఈస్ మై ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. ఇది సో హాయ్ సార్, మీరు నాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరది? ఇది ఎమ్మి కళ్యాణమ్మ. నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు, మా చదవలేను. వాట్ అబౌట్ తారక్ సార్? ఇప్పుడే చెప్పాను తారక్ సార్, బుట్టబొమ్మ సూపర్. ఓకే థ్యాంక్ యూ సార్. మహేష్ బాబు గారితో చెప్పాను, ఇంకా చెప్పాను. హాయ్ 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 సార్, ఆఫా 8181 సంథింగ్. హాయ్ 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 అందరికి హాయ్. ఎవరు మంచి లవ్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ టు మ్యాన్ బ్రదర్. యాంకర్ గారు హాయ్. యాంకర్ గారు మీకే చాలా వచ్చినాయి. ఓకే. హలో అండి. చరణ్ అన్న పవన్ ఏది మీకు ఎవరు? చరణ్ సార్, పవన్ కళ్యాణ్ గారు మీకు ఎవరు చాలా ఇష్టం? అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ ఫ్యాన్ ఆఫ్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. జాను నైస్ స్మైల్, థ్యాంక్ యూ సో మచ్ జాను. ఆల్మోస్ట్ చెప్తున్నాను మళ్ళీ. ఇది హాయ్ మాస్టర్, మై నేమ్ ఈజ్ ఇది జశ్వంత్. హాయ్ జశ్వంత్. పర్లేదు, బాగానే చదువుతున్నాను నేను అంతతో. హాయ్ జానీ మాస్టర్. హాయ్ జానీ గారు, హౌ ఆర్ యూ? ఎవరిది? అనుశ్రీ అనుశ్రీ. హాయ్ హాయ్ అనుశ్రీ గారు. 90 ml సూపర్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్.
మహి బాబుతో ఎప్పుడు చెప్పేసాను, అయిపోయింది ఇంకా. అంతే, రిపీట్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్. అంతేనండి. ఓకే, సో ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది మాస్టర్. సో ప్రభాస్ నేను గారి గురించి కొంతమంది చెప్పమన్నారు వన్స్ సెలబ్రిటీస్ అగైన్. పేరు హాయ్, చెప్తాను. ప్రభాస్ గారితో నాకు వర్క్ ఓకే. చేయాలని చాలా కోరిక ఉంది. ఆయనతో నాకు సాంగ్ కంటే ఆయనతో డైరెక్షన్ చేయాలని నాకు చాలా ఇదిగా ఉంది. ఆయనకి సరిపడిపోయే ఒక సూపర్ కథ నేను చేసి పెట్టాను, ఈ మధ్యనే చేశాను. సో ఆ, ప్రభాస్ గారి గురించి ఒక మాట అంటే చెప్పాక ఇంత ముందు కూడా, ఆయన ఒక పర్వతం. అలాగే వాట్ అబౌట్ శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ గారు అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ఆ, ఆయన కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. ఆ, మంచి హార్డ్ వర్క్ అండ్ మంచి వ్యక్తి. అండ్ ఎప్పుడు బాగుండాలి, ఇలాగే ఫుల్ బిజీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్, ప్రభాస్ 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 పవర్ స్టార్ తో మూవీ ఎప్పుడు? 2021 లో కుదిరితే చేస్తా కళ్యాణంతో. ఇంకేదో అడుగుతున్నారు మీరు, చెప్పండి, అడుగు. ఓకే, యా, సో ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది మాస్టర్. సో కొంతమంది సెలబ్రిటీస్ నేమ్స్ చెప్తాను, మీరు 1 వర్డ్ లో ఆన్సర్ చేయాలి. చెప్పండి చెప్పండి. ఓకే, రామ్ చరణ్ గారు. కొంచెం గట్టిగా చెప్పరా, నాకు ఫోన్లు వచ్చి వినపట్లేదు. ఓకే, రామ్ చరణ్ గారు. చరణ్ సార్, ర్యాపిడ్ ఫైర్. చరణ్ సార్ ఓన్లీ అంటే 1 వర్డ్ ఆన్సర్. ఒక క్వశ్చన్ 1 వర్డ్ ఆన్సర్. 1 వర్డ్ ఆన్సర్, ఓకే. కరెక్ట్. చరణ్ సార్, అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకని అంటే నా లైఫ్ లో చాలా ఇది కాబట్టి. ఆ, ఒక కింగ్ సన్. ఓకే, అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ స్టైలిష్. స్టైలిష్. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు స్టార్. స్టార్. పవన్ కళ్యాణ్ గారు. లైక్ ఎలా చెప్పాలి ఆయన గురించి, లైక్ ఇండియన్ ఫ్లాగ్ ఇంత ముందు కూడా చెప్పినా నేను. ఇండియన్ ఫ్లాగ్ చూసినప్పుడు ఎలా ఇది వస్తుందో, సో అంత అంత ఆయన చూస్తే అంత అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. లైక్ ఓకే. టార్చ్ బేరర్ అనుకోవచ్చు అండి. ఓకే, యా. ప్రభాస్ గారు. సార్, ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. 1 వర్డ్. ఓకే, పర్వతం. యా, చెప్పారు. ఎన్టీఆర్ గారు. తారకన్నా, ఎనర్జీ అండ్ 1 వర్డ్. ఎనర్జీ చూసినట్టు అనిపిస్తుంది. లైక్ ఎనర్జీ, చూసినట్టు ఎలా అనిపిస్తుంది ఎనర్జీ. ఓకే, పునీత్ సార్. పునీత్ గారు. కన్నడ పునీత్. పునీత్ రాజ్ కుమార్ గారు. ఓకే, పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన్ని గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆయన పేదల అంటే ప్రజల మనిషి. ఓకే. ఓకే, విజయ్ దేవరకొండ గారు. స్టార్. స్టార్. మళ్ళీ విశ్వక్ సేన్ గారు. పొగరు. ఓకే, సో ఇప్పుడు హీరోయిన్. నేను తప్పుగా అనట్లేదు, పొగరు మంచిగా. గుడ్ స్టార్టెడ్, ఆయన ఓకే. స్టార్ట్ చేసే వ్యక్తి. సో ఐ థింక్ లైవ్ స్టార్ట్ అయ్యి 1 hour అయిపోయినట్టుంది, సో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఫిల్మీ బౌల్ కి మీ Thank you so సపోర్ట్ much. ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో Thank you, మచ్ thank you. అందరికి.